హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం గుర్తుందా? ఎక్కడో ఒక చోట మధ్యలో నుంచి గిరగిరా తిరుగుతూ భూమి మొత్తం తిరుగుతున్నట్టుగా అనిపించేది. అంటే భూమి మధ్యలో మనం ఉన్నట్టుగా మనం అనుకునేవాళ్ళం. అయితే నిజంగానే మనం భూమి మధ్యలోనే ఉన్నామా? అసలు భూమి ఎక్కడుంది? విశ్వానికి మధ్యలోనే ఉందా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకప్పుడు మన విశ్వంలోనే సౌర వ్యవస్థ గ్యాలక్సీలోంచి పుట్టుకొచ్చిందని అనుకున్నాం. కానీ ఇప్పుడు మన అక్సార్ వేవాల్ యూనివర్స్ సరిహద్దులు దాదాపు 9030 కోట్ల కాంతి సంవత్సరాలుంది. కేవలం మనం గమనించిన అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ విశ్వం యొక్క పూర్తి సరిహద్దు ఎంతవరకు ఉంటుందని ఎవ్వరూ అంచనా వేయలేరు. అసలు ఆది అంతం అనేది ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలరా? మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని మనకు తెలుసు. సోలార్ సిస్టమ్, మిల్కీవే కేంద్ర బిందువైన బ్లాక్ హోల్ సాజిటేరియస్ ఏలో నలువైపులా తిరుగుతోంది. మన పాలపుంత లాంటి ఎన్నో గ్యాలక్సీ లోకల్ గ్రూప్లో గ్రావిటేషన్ కీ కక్షలో ఉంటాయి. అయితే ఈ విశ్వం దేని చుట్టూ తిరుగుతోంది అనేది ఇక్కడ ప్రశ్న. విశ్వంలో ఏదైనా విశాలమైన వస్తువు ఉందా? అది తన చుట్టూ ఉన్న వస్తువుల్ని తన చుట్టూ తిప్పుకునేంత శక్తి ఉందా? ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ లొకేటెడ్? మనం ప్రతిరోజు రాత్రి మెరుస్తున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? ఆకాశం అంతా ఒకేలాగా ఉంది అనిపిస్తుంది. ప్రతి చోట లెక్కలేనని నక్షత్రాలు మనకు కనువిందు చేస్తాయి. చాలా నిర్మలంగా అనిపిస్తుంది. అలా చూసినప్పుడల్లా ప్రతి ఒక్కరికి, అంటే ఆకాశం కింద ఉన్న ప్రతి ఒక్కరికి మనం విశ్వం మధ్యలో ఉన్నాము అని అనిపించడం చాలా సహజం. మన ప్రాచీన గ్రంథాల్లో భూమి విశ్వానికి మధ్యలో ఉంది అని రాశారు. అది నిజమే అంటారా? నిజమేంటంటే మనం సోలార్ సిస్టమ్ మధ్యలోనూ లేము. మిల్కీవే సెంటర్కి కూడా దాదాపు 25,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాం. అయితే మరి భూమి మధ్యలో ఉంది అని చెప్తున్నారు కదా. భూమి మీద మనం లేకపోతే ఇంకెవరున్నారు? అంటే విశ్వానికి మధ్యలో భూమి లేకపోతే ఇంకే ఉంది? మరి భూమి ఎక్కడుంది? మనం ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలను అడిగితే వారేం చెప్తారో తెలుసా? అసలు విశ్వానికి ఒక సెంటర్ అనేది ఉండకూడదు. విశ్వానికి అసలు సెంటర్ అనేది ఉండకూడదు. ఎందుకలా? విశ్వం మొత్తం వ్యాపించి ఉంది. సరిహద్దులు అనేవే లేవు. సెంటర్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఏదైనా ఒక వస్తువుకి హద్దులు ఉంటే సెంటర్లో ఉంది అని చెప్తాం. మరి సరిహద్దులు లేని ప్రాంతానికి సెంటర్ ఎలా ఉంటుంది? 1380 కోట్ల సంవత్సరాలకి పూర్వం మన విశ్వమంతా ఒకే వస్తువు నుంచి ఉద్భవించింది. అదంతా మనం బిగ్ బ్యాంగ్ థియరీలో చదువుకున్నాం. అయితే ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంతా ఒకటే పాయింట్ నుంచి ఉద్భవించింది. అదే మనం సెంటర్ అని పిలవాలా? అదే మనం అనుకుంటున్న విశ్వంలోని సెంటర్ పాయింటా? వీటన్నిటికీ అసలు జవాబులున్నాయా? విశ్వం ఎప్పటికప్పుడు వ్యాపిస్తూనే ఉంది అని అనుకుంటున్నాం. బిగ్ బ్యాంగ్ తర్వాత చాలామంది ఇదే విషయాన్ని చెప్తారు. కానీ అందులో నిజం లేదు. బిగ్ బ్యాంగ్ ఒకే పాయింట్ దగ్గర నుంచి జరిగింది. ఆ తర్వాత విశ్వంలోని ప్రతి వస్తువు ఒక పాయింట్ నుంచి వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఈ వ్యాప్తి ఇంకా ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. ఒక ఉదాహరణ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరొక సాదా ఉపరితలం మీద కూర్చున్నారు అనుకుందాం. ఉపరితలం అలా వ్యాప్తి చెందుతూనే ఉంది. మీ కంటికి కనిపించినంత మేర అది వ్యాప్తి చెందింది. కానీ మీకు మాత్రం మీరు కూర్చున్న సర్ఫేస్ మాత్రమే కనిపిస్తోంది. అంతకన్నా మీకు ఇంకా ఏం కనిపించడం లేదు. సరిహద్దు ఏదో కూడా అర్థం కావటం లేదు. నలుదిక్కులా వ్యాప్తి చెందిన ఈ సర్ఫేస్కి మీరే మధ్యలో కూర్చున్నారు అని ఎలా చెప్తారు? మీరు స్థిరంగా అక్కడే కూర్చుని ఉన్నట్టయితే అది వ్యాప్తి చెందడం కూడా బహుశా మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఈ సర్ఫేస్నే విశ్వం అనుకుందాం. అయితే ఒక తేడా ఉంది. విశ్వం 3D అంటే 3 డైమెన్షనల్గా ఉంటుంది. సర్ఫేస్కి 2 డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇదే సర్ఫేస్లో మీ ముందు మీ ఫ్రెండ్ని లేక అమ్మాయిని కూర్చోబెట్టామనుకోండి, మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఆ సర్ఫేస్ వ్యాప్తి చెంది ఉండటం వల్ల మీ ఫ్రెండ్ లేక అమ్మాయి కూడా దూరం జరుగుతూ ఉంటుంది. తిట్టుకోకండి, సర్ఫేస్ అలా వ్యాపిస్తూనే ఉంటుంది. సంకోచించడం లేదు కదా. అలా వీలైతే మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేసేవాళ్ళం మేము. యూనివర్స్లో ఏదో ఒక పాయింట్లో మాస్ ఇంకా ఎనర్జీ కొంచెం ఎక్కువ చేసినట్టయితే అప్పుడు సెంటర్కి అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ విశ్వంలో ఇలా జరగదు. యూనివర్స్లో ప్రతి పాయింట్లోనూ మాస్ ఇంకా ఎనర్జీ ఒకే స్థితిలో ఉంటాయి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉండవు. మాస్ ఎనర్జీ పూర్తి విలువ యొక్క ఓవరాల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. మాస్ ఇంకా ఎనర్జీల ఈ విభజనను క్రిటికల్ డెన్సిటీ అంటారు. యూనివర్స్లోని క్రిటికల్ డెన్సిటీ సమంగా ఉంటే ఒక ప్లేస్ సర్ఫేస్ లాగా విశ్వం మనకి గోచరిస్తుంది. అలాగే వ్యాపిస్తుంది కూడా. కొద్దిగా క్రిటికల్ డెన్సిటీ ఎక్కువైనా ఒక పక్క వక్రరేఖ ఏర్పడి గోళాకారంలో విశ్వం ఏర్పడుతుంది. అయితే విశ్వం వ్యాప్తి చెందడం ఆగుతుందా?
ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన విశ్వం నిజంగానే సాదాగా ఉంటుందా, అంటే ప్లెయిన్గా ఉంటుందా? శాస్త్రవేత్తలు కూడా ఇప్పటి వరకు దీనికి సరైన సమాధానం చెప్పలేకపోయారు. మనలో మనమాట, విశ్వం వ్యాప్తి చెందడం ఆపడం లేదు కదా, అంటే ఇది ఖచ్చితంగా సాదాగానే ఉండాలి. అలాగే అనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న, మన భూమి మీద కూర్చుని ఇదంతా గమనించవచ్చా? మన చుట్టుపక్కల అంతా గమనించి భూమి గోళాకారంలో ఉంది అని ఎలా చెప్తాం? అస్సలు కాదు. అతి చిన్న మెదడు ఉన్న మానవులకు ఈ భూమి కూడా ఫ్లాట్ లాగానే కనిపిస్తోంది. అయితే మరి విశ్వం వక్రంగా ఉందా? ఈజ్ యూనివర్స్ కర్వ్డ్? ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దీనికి సరైన ఆధారం లేదు, గమనించిన విషయాలు కూడా లేవు. ఈ విషయం మాత్రం అర్థం కాకుండా మిగిలిపోయిందని చెప్పాలి. ఇలా విశ్వం వక్రంగా ఉంది అనటానికి ఆధారాలు ఇంతవరకు దొరకలేదు. అలాగని శాస్త్రవేత్తలు యూనివర్స్ ఫ్లాట్గా ఉంది అని చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారు. తొందరపడటం లేదు. ఒకవేళ భవిష్యత్తులో మనం ఏలియన్స్ని కలిసినట్లయితే వారికి మనం భూమి ఫ్లాట్గా ఉందని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. మన విశ్వంలోని క్రిటికల్ డెన్సిటీ సమంగా లేకపోతే ఎక్కడ ఒక్క పాయింట్లో డెన్సిటీ ఎక్కువ అవటం మూలంగా అది సెంటర్గా మారవచ్చు. అదే సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అవ్వచ్చు. కానీ అలా కుదరదు. ముందు నుంచి మనం విశ్వాన్ని అనంతంగానో సమతులంగానో అనుకుంటున్నాం. 9300 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఉద్భవించింది అని తెలుసుకున్నాం. అయితే ఇది సరిహద్దు అని మాత్రం ఎవ్వరూ ఎక్కడా చెప్పలేకపోయారు. బిగ్ బ్యాంగ్ తర్వాత కూడా మన విశ్వం ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది. సెంట్రల్ డెన్సిటీని కాపాడుకుంటూనే ఉంది. ఏ వస్తువైనా అనంతంగాను సమతులంగాను ఉంటే దానికి ఇది మధ్యలో భాగం అని చెప్పడానికి వీలు కాదు. ఇక మనం మన విశ్వం గురించి మాట్లాడుకున్నట్లయితే సూర్యుడు తన మాస్ కారణంగా స్పేస్ టైంలో ఒక కర్వ్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ కారణంగా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తమ కక్షల్లో తిరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్న అనంతమైన నక్షత్రాలు, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కూడా ఒక కర్వ్ని క్రియేట్ చేసుకుని తమ చుట్టూ ఉన్న వస్తువుల్ని తిప్పుకోవడానికి ఒక సెంటర్ లాగా వ్యవహరిస్తున్నాయి. ఇక యూనివర్స్లో ఇలాంటివి కోకొల్లలు ప్రతి చోట వ్యాప్తి చెంది ఉన్నాయి. అయితే ఏ ఒక్క పదార్థం యొక్క క్రిటికల్ డెన్సిటీ సమతులంగా ఉన్నా ఎక్కువ మాత్రం ఉండదు. విశ్వంలో మనకి ఏ పదార్థం అయితే కొంచెం వక్రంగా కనిపిస్తుందో అది తనను తాను వక్రంగా మార్చుకొని మిగిలిన పదార్థాల్ని తన వైపు తిప్పుకోవడానికి కేంద్రంగా వ్యవహరిస్తోంది అని అర్థం చేసుకోవాలి. అయితే ఇంతవరకు శాస్త్రవేత్తలకు ఇలా ఎక్కడా కనిపించలేదు. అయితే విశ్వానికి సెంటర్ ఆఫ్ మాస్ లేకపోతే సెంటర్ ఆఫ్ ఛార్జ్ ఉంటుందా? సెంటర్ ఆఫ్ మాస్ లాగానే ఛార్జ్ కూడా యూనివర్స్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్న ఒక కీలకమైన ప్రదేశం. అయితే ఇది ఎలా అన్నదానికి మాత్రం ఇంతవరకు శాస్త్రవేత్తల నుంచి సరైన సమాధానం రాలేదు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అసలు ఈ విశ్వంలో ఈ ఛార్జ్ అనే మాట ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ పూర్తి విశ్వంలో పాజిటివ్ నెగటివ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకోవాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ప్రకారం విశ్వంలో ప్రతి ఛార్జ్ ఒక నిశ్చిత రూపంలో ఉంటుంది. దాన్ని సృష్టించే వీలు లేదు, విధ్వంసం చేసే వీలు అంతకన్నా లేదు. కాన్ బీ క్రియేటెడ్ అండ్ కాన్ బీ డిస్ట్రాయిడ్. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ విశ్వంలో ఛార్జ్ కూడా అంత సమంగా ఉంటుంది. ఈ కోణంలో చూసినా కూడా యూనివర్స్కి ఎక్కడా మధ్య భాగం కనిపించదు, అంటే సెంటర్ కనిపించదు. మనందరం ఎగ్జిబిషన్లో కార్డ్ వీల్, జాయింట్ వీల్ చూసే ఉంటాం. ఒక చక్రానికి సంధించబడి కొన్ని డోలీలు తిరుగుతూ ఉంటాయి. ఆ చక్రమే సెంటర్గా అభివర్ణిస్తాం. ఆ సెంటర్ ఒక అక్షం లాగా పనిచేస్తుంది, అంటే యాక్సిస్ లాగా పనిచేస్తుంది. యాక్సిస్ చుట్టూ డోలీలు తిరుగుతూ ఉంటాయి. ఇలాగే మన విశ్వాన్ని కూడా ఊహించుకోండి. విశ్వం కూడా బహుశా ఒక యాక్సిస్లో తిరుగుతూ దాని చుట్టూ ఉన్న మిగిలిన పదార్థాలన్నీ తిరుగుతూ ఉండొచ్చు కదా. మన భూమి, ఇతర గ్రహాలు వాటి కక్షలో అవి తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని మనందరికీ తెలుసు. సూర్యుడు కూడా తన అక్షంలో తిరుగుతూ మిల్కీవే సెంటర్లో ఆర్బిట్ అవుతున్నాడు. మిల్కీవే తన అక్షంలో తిరుగుతూనే లోకల్ సెంటర్ గ్రూప్లో ఆర్బిట్ అవుతుంది. అయితే ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందా? లేదు. ఇప్పటి వరకు ఇలా అవుతుంది అని చెప్పడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు. విశ్వంలో ప్రతి పదార్థం ఒక కామన్ యాక్సిస్ తిరుగుతున్నట్టుగా ఎటువంటి ఆధారం లేదు. బహుశా దీనికి 2 నియమాలు ఉండి ఉండవచ్చు. ఒకటి, యూనివర్స్లో అసలు యాక్సిస్ అనేది లేకపోవచ్చు, లేదా మనం ఇంతవరకు దాన్ని డిస్కవర్ చేసి ఉండకపోవచ్చు. భూమి 365 రోజుల్లో సూర్యుని చుట్టూ ఒక భ్రమణం చేస్తుంది. సూర్యుడు మిల్కీవే చుట్టూ పరిభ్రమించడానికి 25,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది. విశ్వంలోని టైం ఫ్రేమ్లో ఇంకా ఎక్కువే పట్టొచ్చు. అందుకే బహుశా మనం ఇంతవరకు ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ కనిపెట్టి ఉంటే ఒక సెంటర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉండి తీరాలి. దాని చుట్టూ పదార్థాలు తిరుగుతూ ఉండాలి. ఇదంతా జరగట్లేదు అంటే అర్థం ఏంటి? విశ్వానికి ఒక మధ్య భాగం అంటే సెంటర్ లేదు. గణనీయంగా ఇది అనంతంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఒక సరిహద్దు లేదు, పరిమితం లేదు, అలాగే ఒక యాక్సెస్ కూడా లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.